అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో అమ్మవారిని 7వ రోజుగా చక్కగా సరస్వతీదేవి అమ్మవారిగా తెల్లని వస్త్రంలో ఆ వీణ పట్టుకొని అమ్మవారిని చక్కగా కొలుసుకుంటాం కదండి. ఇక ఆ అమ్మవారికి అయితే ఈరోజు నైవేద్యంగా కొబ్బరన్నం తయారు చేసి పెడదామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ కొబ్బరన్నాన్ని కూడా 2 రకాలుగా చేసుకోవచ్చు. ఈ పోపంతా వేసి రైస్ వేసి చక్కగా విజిల్ పెట్టుకోవచ్చు కొలత నీళ్ళు వేసుకొని. ఇదైతే నేను ఆల్రెడీ రైస్ రెడీగా ఉన్న దాన్ని నేను డ్రై రైస్గా చేస్తున్నానండి. పొడి పొడిగా అప్పటికప్పుడు తాలింపు అన్నంలా చేస్తున్నాను. ఇలా అయితే కొంచెం నేను పోపు సామాను అన్నీ తీసుకున్నాను కదండి. ఇక తర్వాత ఇందులో కాస్త నెయ్యి, కాస్త నూనె 2 సగం సగం వేసానండి. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుందండి. ఇక ఇలాగ పోపు సామాను అన్నీ దోరగా వేగిన తర్వాత ఇక మనం కొంచెం మిరియాలండి బాగుంటుంది. పచ్చిమిరపకాయలు అలాంటివి ఏమీ వేయొద్దు. మరి మామూలుగా రైస్లో అయితే కనుక పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఇలా పోప్స్ అంతా కూడా చక్కగా అందులో వేసి దోరగా వేగిన తర్వాత అయితే ముందుగా నేను వండి చల్లారి పెట్టుకున్నానండి. ఇక ఆ రైస్ అయితే చక్కగా పొడి పొడిలాడిపోతుంది కదా! ఇక కాస్త మనం ఏదైతే కొబ్బరి తురుముకుంటే గనక చాలా బాగుంటుందండి. ఇంకా రైస్ అనేది నేను టైం లేక మిక్సీలో వేసేసాను కాబట్టి ఇలా ఉన్నది. తురుముకుంటే గనక కొబ్బరి కూరతో తురుముతాం కదండి కొబ్బరి. దాంతో అయితే ఇంకా బాగుంటుందండి రైస్ అనేది. ఇక ఇది వచ్చేసరికి కాస్త వేయించుకుని లైట్‌గా దోరగా పొడి పొడిలాడే వరకు వేయించుకుని ఇక మనం ఏదైతే రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది కదా! చల్లారింది ఆ రైస్ అందులో వేసేసుకోవడమే. ఇందులో పసుపు కానీ అలాంటివి ఏమీ వేయక్కర్లేదండి. తెల్లగా ఉంటేనే బాగుంటుంది కదా కొబ్బరన్నం అనేసరికి. ఇలా అయిపోయిందండి. చాలా ఈజీ కదా! ఇక ఇదండి అమ్మవారికి నేను చేసిన నైవేద్యం ఈరోజు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. కొబ్బరి చాలా మంచిది కదండి మన ఆరోగ్యానికి కూడా. అప్పుడప్పుడు పిల్లలకి మనము తింటుంటే కూడా మన టిఫిన్ లాగా కూడా చక్కగా చేసుకోవచ్చు. ఇక అమ్మవారికి అయితే ధూపదీపాలతో చక్కగా నైవేద్యం పెట్టి అమ్మవారికి ఇలా పూజ అయితే చేసుకున్నానండి. పూజ, అష్టోత్తర శతనామావళి అన్ని గోవిందనామాలు అన్నీ చదువుకొని చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే అమ్మవారికి సాయంత్రం పూట నవరాత్రులు అనేసరికి అమ్మవారికి సాయంత్రం పూటే పూజ చేస్తాం కదండి. అందుకనే వీడియో అనేది నేను నైట్ చేసేసరికి 8:30 అలా 8 అలా అయిపోతుందండి. ఇక అందుకని చెప్పేసి నైట్ నేను వీడియో అప్లోడ్ చేయట్లేదు. కుదిరినప్పుడు చేస్తున్నాను, కుదరలేనప్పుడు మార్నింగ్ అప్లోడ్ చేస్తున్నాను. ఏమీ అనుకోవద్దు లేట్గా వస్తుందని చెప్పేసి. మనం పూజ చేయకుండా మనం అమ్మవారికి చేసే విధానం ఎలా చేసాము అనేది ఎలా చెప్పగలుగుతాం అండి. ముందే ప్రిపేర్ చేసేసి అయితే చేయలేం కదా! మార్నింగ్ అంటే మన అర్చన అంటే నార్మల్గా మనం ఇంట్లో నిత్య పూజ చేసుకుంటాం కదా! అలా చేసుకొని సాయంత్రం పూట ఈ విధంగా చక్కగా చేసుకోవచ్చండి. ఇది నా పద్ధతి. ఆ చదువుల తల్లి సరస్వతీదేవిని చూసి మనం నేర్చుకునేది ఒకటేనండి. అమ్మవారు తెల్లని వస్త్రం మీద వీణ పట్టుకొని హంసవాహనం మీద ఉండి చక్కగా విద్యను నేర్పిస్తుంటే ఎంత అందంగా ఉంటారో కదండి. 2 కళ్ళు సరిపోవు. నేను బాసర్లో మా పిల్లలిద్దరికీ కూడా అక్కడ అక్షరాభ్యాసం చేపించామండి. చాలా అందంగా ఉంటారు అమ్మవారు. ఇక అమ్మవారిని చూసి కూడా తెల్లని పుస్తకం తెరిచినట్టుగా ఉంటుందండి మన జీవితం. దాని మీద రాసుకునే ప్రతి అక్షరం చాలా వాల్యుబుల్ అండి. ఎంతో కష్టపడి చాలా బాగా నేర్చుకుని ప్రతి అక్షరం కూడా మనం రాసుకునేదంటే మన లైఫ్లో ప్రతిరోజు ఇంపార్టెంటేనండి. ప్రతి పని కూడా మన లైఫ్ ఎలాగెళ్తుంది మళ్ళీ ముగిసే వరకు అనేది అమ్మవారు చాలా విలువైనది. నువ్వు జాగ్రత్తగా చెయ్యు కష్టపడి. అందులోనూ మనకి హంసవాహనం అంటే హంస పాలను పెడితే నీళ్ళను వదిలేసి పాలను మాత్రమే తాగుతుందండి. అంటే మనం చెడును వదిలేసి మంచిని మాత్రమే తీసుకొని ప్రతి అక్షరం కూడా మంచిగా విలువైనదిగా రాసుకుంటే గనక మన లైఫ్ చాలా బాగుంటుంది అనేదైతే నాకు అమ్మవారిని చూసి అర్థమైన నీతండి. ఇక అమ్మవారిని చూస్తూ చాలా ఆనందంగా పూజ అయితే చేసుకున్నాను. ఈ రోజైతే కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయలో పువ్వు కూడా వచ్చిందండి. అసలు ఎంత అందంగా అనిపించిందో. ఈ రోజైతే చాలా బాగా హ్యాపీగా పూజ చేసుకున్నాను. అందులో కొబ్బరికాయల పువ్వు కూడా వచ్చిందని చాలా సంతోషపడి ఇక అమ్మవారికి అయితే హారతి ఇచ్చాను. దేవి అయితే పాట పాడింది. ఇక వీడియో లెంతీగా అవుతుందని చెప్పి ఈరోజు పాట పెట్టలేదండి. నెక్స్ట్ వీడియోలో పెడతాను మళ్ళీని. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తానండి. అప్పటి వరకు ఉంటానండి మరి. థ్యాంక్ యూ ఫర్